నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన వాహనంలో ఆసుపత్రికి పంపిన మంత్రి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి రైతులకు మొండి చేయి చూపుతున్న కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి సర్కార్. కడప జిల్లా సిపిఐ కార్యదర్శి నరసింహులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు బాణోతు మంజుల పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ నివాసంలో వైరా నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో దివంగత నేత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ సతీమణి బాణోతు మంజుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలో గ్రామాన పర్యటిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. స్వర్గీయ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈలారి కిరణ్, అలాగే మేదరమెట్ల రాము, బాణాల వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబంతో అంత కలిసి ఉండలే, మనతోనే మన మదర్లాల్ గారు కలిసి ఉన్నారు. ఈరోజు ఆపదలోనూ నేనున్నా అని మరోమారు చాటుకున్నారు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఘటనను చూసి క్యాన్వాయ్ని ఆపారు. అధైర్యపడొద్దని, నేనున్నానని ప్రమాదంలో గాయపడిన యువకులకు భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిఐ సాంబశివరావును దగ్గరకు పిలిచి క్షతగాతులను త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఇక పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు. ట్రీట్మెంట్ చేయమని చెప్పి నేను చెప్పాను. వాళ్ళ సామాన్ ఏదైనా ఉంటే భద్రం చేయండి. మిగతా పోలీసు ఎవరు ఉన్నారు? బైక్ ఉంది సార్. లోకల్ పోలీసు ఎవరు ఉన్నారా? వాళ్ళ సామాన్ ఏముందో భద్రం చేసి వాళ్ళు ఎవరో డీటెయిల్స్ తీసుకొని. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆదివారం పాలవంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం, అలాగే ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్, అలాగే జిల్లా కలెక్టర్లు అనుదీపు, దురిశెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దయచేసి వ్యవసాయాన్ని మీకు విషయం మీకు దృష్టికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మీ అగ్రికల్చర్ అధికారికి, మండల అధికారి ఏం జరిగినా మనందరిది జిల్లా అధికారులు ఒకటి చెరువు ఉన్నట్టు ఆయన విదేశం ఫోన్ చేసి చెప్పచ్చు.
కొన్ని ఈ గారికి ఇంకొకరికి అది వాస్తవం కావచ్చు, రాజకీయం కావచ్చు. వాస్తవం అయితే దాన్ని మనం రిటర్న్ చేయాలి. గురుగారు మీరే మీ ఏరియా ఉన్న పిఎస్సీ కావచ్చు, రిఫరల్ హాస్పిటల్స్ కావచ్చు, మెయిన్ నియరెస్ట్ పాయింట్ నుంచి శాండ్ ఇస్తాను. కొన్ని సుమారు 1300-1400 మంది మాట్లాడుకొని ఆ 130-40 ఏదైతే పేమెంట్ పెండింగ్ ఉన్నాయో మనం దాదాపు 2 లక్షల ఎకరాల భూముల పట్టాలు కూడా ఇక్కడే అత్యధికంగా ఇవ్వడం జరిగింది సార్. రిమైనింగ్ ఏరియాలు కూడా మన గవర్నమెంట్ తర్వాత సౌకర్యం ఏం చేసినప్పుడు సార్ మన జిల్లాలో అదనంగా 10 లక్షల బ్యాంకు ఎదురు మొక్కలు, ముఖ్యంగా ఎదురు మొక్కలు, ఇంకు మొక్కలు ఆ విధంగా 2 crores ఆదాయం వాళ్ళకు మొత్తం ఆదాయం కూడా లేబర్ ప్లస్ ఎక్స్ట్రాక్షన్ అమౌంట్ వాళ్ళకి ఏమవుతుంది సార్. మిగతా వచ్చిన ఆదాయం కూడా మన రిజర్వేషన్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ బిజినెసెస్ సార్. ఇప్పుడు ఎస్పెషల్లీ స్టేట్ అంతా మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉండకపోవచ్చు. ఈ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ 10 సంవత్సరాల్లో ప్రాక్టికల్ గా ఎన్ని సర్వే అయింది అనేది మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. అడుగులో పెట్టేది టోటల్ క్వాంటిటీలో 50% వరకు ఉంటుంది సార్. ఇదంతా కూడా మనకి జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రాయకల్ పట్టణంలో రోడ్డు పక్కన గుడిసె వేసుకుని సీస కమ్మరి పనిచేస్తూ ఇక నరాల జహాంగీర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా రోడ్డు పక్కనే గుడిసె నిర్మించుకొని దానిలో ఇనుప వస్తువులను తయారు చేసే జహాంగీర్ గుండెపోటుతో మరణించడం వలన కుటుంబం రోడ్డున పడింది. పాలకులు విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపకపోగా కార్పొరేట్ స్థాయి విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం దుర్మార్గమని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాంపాటి పృథ్వీ అలాగే అనిల్ అన్నారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేశారో అదేవిధంగా నేటి పాలకులు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన విధానాల్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్, అలాగే సాదిక్, నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, లేదా గురుకులాలు నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి కేటాయించినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో నేడు అవన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కనీసం వసతులు లేక, లేదా ఉండడానికి సరిపడేటటువంటి క్లాస్ రూమ్లు లేక, లేదా తరగతి గదులు లేక ఇట్లా రాష్ట్రంలో గురుకుల విద్య కూడా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. గత విద్యా సంవత్సరం సరిపడా నిధులు ఇవ్వలేక వాళ్ళకు పెట్టినటువంటి మెనూలో ఆహారం కలత జరిగి 10ల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మధ్యాహ్న భోజనానికి కూడా సరైన నిధులు కేటాయింపు జరపక అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కలత జరిగి విద్యార్థులంతా ఆసుపత్రులు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊటన తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి వ్యతిరేకత చూసి ఇక్కడ స్థానిక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదా కింది స్థాయి ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఊటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమాల నుండి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నయా మనువాద కార్పొరేట్ రాజ్యంలో భాగమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యను నేరపూరితంగా, కక్షపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను పేదలకు అందకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నటువంటి వాతావరణం ఈ దేశంలో కనబడతా ఉన్నది. అందులో భాగంగానే ఈ దేశంలో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6% నిధులను కేటాయించి 2025-26 బడ్జెట్లో 2.45% ఇవాళ తగ్గించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో భారత విజ్ఞాన చిత్తూరు జిల్లా కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురబ సంఘం నాయకులు, సన్నిహితులు మద్దతు తెలిపారు. ఇక సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని కురబ సంఘం నేతలు హితవు పలికారు. చంద్రప్ప ఇంటి వద్ద రెక్కి నిర్వహించడాన్ని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేశారు.
బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సర్టిఫికేట్స్ అని మార్క్ లిస్ట్ ఇచ్చినారు. ఈ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కోర్స్ ఉన్నదో ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అనేది, ముక్తా ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అని, అక్కడికి తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టినామండి. సార్ మీరు ఇట్లా మీ యూనివర్సిటీలో ఇట్లా డిగ్రీ పొందినారని చెప్పినారు, ఇది సర్టిఫికేట్స్ మీద కాదా జెన్యూనిటీ గురించి మాకు క్లారిటీ ఇవ్వమని అడిగారు. వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుని మాకు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినారు. వాళ్ళు లేదు ఇది జెన్యూనిటీ లేదు ఇది ఫేక్, మేము ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ కాదు చెప్పేసినారు. ఎప్పుడైతే ఇట్లా జెన్యూనిటీ లేదు అని చెప్తున్నారు, మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఇంటిమేషన్ చేస్తాం ఈ విషయాన్ని. చూడండి ఇట్లా బేసిక్ డిగ్రీ లేకుండా మీరు లా డిగ్రీకి ఎట్లా అడ్మిషన్ అయినాడో తెలియదు, ఎట్లా లా డిగ్రీ తీసుకున్నారో తెలియదు, కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసి సూటబుల్ యాక్షన్ ఏమైనా అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇస్తే మా బార్ ప్రెసిడెంట్ ఆఫీస్ బేరర్స్ ఉదయ్ కుమార్ సెక్రటరీ వీరిద్దరు కూడా మామూలుగా వెరిఫికేషన్ పంపిస్తున్నారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. తర్వాత ఎంక్వైరీలో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఎంక్వైరీ పిలిచినట్టుంది, ఎంక్వైరీకి పోయి ఏం మాట్లాడో తెలియదు. తర్వాత మా చంద్రప్పని మా సీనియర్లు అందరినీ కూడా కొంతమంది వ్యక్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు దానిపైన యాక్షన్ తీసుకోవద్దన్నారు. యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేసుకున్నట్లు బాబు గారు చెప్పినట్లు రిట్ ఫైల్ చేసుకోవాలా. అది లేదంటే వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని సమర్పించాలి, రిటర్న్ చేసేయాలి. అంతేగాని రెక్కి నిర్వహించడము అడ్వకేట్స్ దాడులు. గత 25 సంవత్సరాలుగా చంద్రప్ప అనే కురబ కులానికి చెందిన ఆయన లాయర్లు అసలు బార్ అసోసియేషన్లో చైర్మన్గా ఉంటూ అతని బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. అదే కొత్తగా ఇక్కడ ఏదో వాదించాలంటే అది లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ అనుమతి మెంబర్షిప్ తీసుకొనేసి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దానికంటూ ఒక సంస్థ, ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు అక్కడ పోయి మీ సర్టిఫికేట్లో సరిగా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ పంపించినప్పుడు అది సర్చుకొని దాన్ని సర్దుబాటు చేసుకొని మీలో మీరు సర్దుకుపోవాల్సింది. అది వదిలేసి వేరే రకంగా దాడులు నిర్వహించడం అనేది న్యాయం కాదు. ఏమన్నా ఉంటే న్యాయ పరిష్కారం, మీరు న్యాయవాదులు ప్రజలకు న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులు కాబట్టి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఎస్వి ఈవెంట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత గద్వాల్ ప్రాంతానికి మొదటిసారి రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. 2వ వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రాంతం కాటన్ సీడ్ హబ్గా ఉందని పత్తి రైతులను పట్టించుకోకుండా విస్మరిస్తూ పత్తి మద్దతు ధరలో రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ బీజేపీపై నిందలు మోపుతూ కాలం వెల్లదీస్తోందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత పేరున రాజకీయం చేస్తున్నారని అన్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి జిమ్మికులు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే మీరు అధోగతి పాలవుతారని రాష్ట్ర ప్రజానాయకానికి హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు ఉండదని అన్నారు. రైతులకు సమయానికి ఎంత అంటే అంత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు, జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రతిష్ఠాపన చేయడానికి అబద్ధాల ప్రచారం చేశారు. వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతుందని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు 9 లక్షల పైసలు మెట్రిక్ టన్ అవసరం. భారత ప్రభుత్వము మనకి ఇచ్చింది, తెలంగాణకి ఇచ్చింది 12 లక్షల పైసలు మెట్రిక్ టన్. అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది. ఎరువుల షాప్ ముందు రైతులు నిల్చుంటున్నారు. మరి మన రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రివర్గం కొంతమంది దీనికి సంబంధించినటువంటి యొక్క మంత్రి శాఖ సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రితో సంబంధించినటువంటి నిధులు గారిని కలవడం జరిగింది. తర్వాత
మీరు కూడా కలిసారు. మీరు ఈ పత్రికా సంస్థలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నడ్డా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు 12 లక్షల బెట్టింగ్ ఇచ్చారు. మీరు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైనారు, కానీ వారితో అందరినీ అందరినీ పరిచయం రామచంద్రరావు గారు గతంలో ఎమ్మెల్సీగా గెలుచుకున్నాం. తర్వాత ఒకసారి తక్కువతో మనం పోగొట్టుకున్నా ఆ దిశలు ప్రజల సమస్యల పైన కానీ కార్యకర్తల సమస్యలు కానీ ఎప్పుడు మనం ఏ విషయంలో ఉన్నా కూడా ఏదైనా వారి యొక్క దృష్టి తీసుకెళ్తే వాటి గురించి పరిష్కారం చేయడానికి ఎప్పుడూ ముందున్నటువంటి నాయకులు రామచంద్రరావు గారు. ఈ ప్రాంతంలోనే సమస్యలే కాదు, తన యొక్క సెగ్మెంట్లో ఎమ్మెల్సీగా ఎక్కడ ఏ రైతుల సమస్యలే కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలే కావచ్చు, విద్యార్థుల సమస్యలే కావచ్చు, ఇతర ప్రభుత్వం ప్రజల వైపు చేసినటువంటి ప్రజా వ్యతిరేక సమస్యలపైన కావచ్చు, అనేక సమస్యలపైన వారు శాసన మండలిలో ప్రజల యొక్క గొంతును వినిపించినటువంటి నాయకులు రామచంద్రరావు గారు. వారు చాలా సమస్యలు ఎక్కడ కూడా చూపించినటువంటి విధంగా పట్టించినటువంటి వ్యక్తి కాదు. తెర వెనుక ఉండి పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఓ వైసీపీ నాయకుడు బినామీ పేరుతో ఆన్లైన్ ఎక్కించి తమ భూమిని భూకబ్జా చేస్తారని కందుకూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కందుకూరు గ్రామానికి చెందిన తన తాత హరిజన ఎల్లప్పకు 1970లో కడిదొడ్డి గ్రామ సర్వే నెంబరు 25/1లో 2 ఎకరాల 42 సెంట్ల భూమిని ప్రభుత్వ పట్టా ఇచ్చిందని చెప్పారు. తన తాత తల్లిదండ్రులు సాగు చేశారని, వారి మరణానంతరం తాను పత్తి పంట వేసి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో అడంగల్ RORలో తన తాత ఎల్లప్ప పేరు కాకుండా గంగాధర స్వామి అనే పేరు మీద ఉండడంతో అవాక్కైనట్టు తెలిపారు. ఈ విషయంపై విచారించగా వైసీపీ నాయకుడు ఇంట్లో పనిచేసే కర్ణాటకకు చెందిన గంగాధర స్వామి అని తేలిందని చెప్పారు. తనకు జరిగిన ఈ అన్యాయాన్ని తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్ఐ హనుమంతరెడ్డికి లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై కోసగి తహసీల్దార్ను వివరణ కోరగా బాధితుడు హరిజన మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువురికి నోటీసులు జారీ, పూర్తి స్థాయిలో విచారణలు జరిపి ఆన్లైన్లో రికార్డులను తారుమారు చేసిన వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నేను మార్చారు మా తాత నుంచి వచ్చింది, అది బెట్టన్ బినామైన బెట్టన్ గౌడ్ గారు గంగాధర స్వామి పేరు పైన ఆన్లైన్ అయింది. మాత్రం మేమే ఉండము, ఆన్లైన్ వాళ్ళు చేపించుకున్నారే. గతంలో ఉన్న ఎంఆర్ఓ తన కుమ్మక్కయ్యి లోన్ పాస్బుక్ ఆన్లైన్ చేసుకున్నారు. మేమే ఉన్నాం, పేరు మాత్రం వాళ్ళది అయింది, గంగాధర స్వామి పేరు అయింది. ఆ చేలో ఇప్పుడు సాగు మేమే చేస్తున్నాం. అప్పుడు మా తాత చేసినాడు ఎల్లప్ప, అర్జున్ ఎల్లప్ప. మా నాన్న చేసినాడు అర్జున్ నాగప్ప. నేను సాగులో ఉన్నాను. ఆ పాస్బుక్ ఆన్లైన్ మాకే చేయాలి. అది అప్పుడు పులేశం వేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చినారు మాకు ఆ పొలం. అప్పుడు మా తాతకి ఇచ్చినారు 25A1లో సర్వే నంబర్ మీద మా తాతకి ఇచ్చినారు. 1940లోనే ఇచ్చినారు. 1969లోనే గుర్తు రసీదు ఇచ్చినారు. గుర్తు కట్టినాం మేము. ఇదిగో మా గుర్తు రసీదు. ఈ వయసు మా పొలం మాకు ఇవ్వాలా, ఈ బినామైన గంగాధర స్వామి ఇట్లా చేసినారు. ఆన్లైన్లో చూసే వంశపారంపరంగా అంటే మా మాదిగళ్ళు, వాళ్ళు గౌళ్ళు, వాళ్ళకి మాకు ఎట్లా సంబంధం? వాళ్ళు జంగమోళ్ళు, మాకు వాళ్ళకి ఎట్లా సంబంధం? హరిజన ఎల్లప్ప గారు సాగు చేస్తూ చనిపోయినాడు. తర్వాత ఈ హరిజన మూల వాళ్ళ తండ్రి నాగప్ప కూడా సాగులో ఉండి చనిపోయినాడు. తర్వాత మౌల కూడా సాగులో ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు వలసకు వెళ్ళినాడు. దానిలో వచ్చిన తర్వాత పొలంలో దున్నేకిపోతే 6 అడంగాలు ఆన్లైన్లో చెక్ చేయగా గంగాధర స్వామి పైన ఆన్లైన్లో వచ్చింది. తర్వాత ఊర్లో వచ్చి విచారించగా దళిత యువకుడు పెద్దలను కనుక్కుంటే ఇట్లా బెట్టనగోడు మండల కన్వీనర్ బినామీగా తెలిసింది. తర్వాత ఈ సాగులో ఉండే భూమిని దాన్ని బెట్టనగోడు అమ్మేకి పెట్టినాడు. దాన్ని అమ్మేకి పెట్టిన తర్వాత ఊర్లో పెద్దలు వాలిగులు వచ్చి
వీళ్ళు కథనైన శాంతబారికి విషయం తెలిపినారు. విషయం తెలిపిన తర్వాత వీళ్ళు ఏమి ఇట్లా అమ్మకి పెట్టినాడు, ఏమి ఎట్లా జరిగింది, ఏం లేదని విచారించగా ఆన్లైన్ లో గంగాధర స్వామి పేరు మీద ఎక్కించింది, బయటికి పడింది. బెడ్డనగూడ మండల కన్వీనర్ బినామీ గంగాధర స్వామి. వీళ్ళు కాపు వాళ్ళు, వీళ్ళు చూసే గంగాధర స్వామి. వీరు హరిజన మౌల స్థితి వారసత్వం కింద ఎలా వస్తుంది? వాళ్ళు బెడ్డనగౌడు, వీళ్ళు చూసే గంగాధర స్వామి బెడ్డనగౌడు వారసత్వం వస్తే ఆన్లైన్ లో వచ్చింది. ఆన్లైన్ లో ఎట్లా వస్తుంది? ఆన్లైన్ లో వారసత్వం వచ్చేస్తే కులమన్నా కలిసి ఉండాలి కదా. లాస్ట్ కి ఆ కులము లేదు. వాళ్ళు చూసే కాపులు బెడ్డనగౌడు గారు, వీళ్ళు చూసే గంగాధర స్వామి. ముఖ్యమైన పట్ట ఉన్నటువంటి దళితుల భూమి మౌలాని ఉంది. మూల తాత పైన ఉన్న పట్టాని వారసత్వం కింద ఎలా వస్తుంది? వాళ్ళు చూసే వీళ్ళు చూసే దళితులు, వాళ్ళు చూసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందని, సూపర్ 6 పథకాలు అమల్లో వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు ఆరోపించారు. సిపిఐ పీలేరు నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా స్థానిక క్రాస్ రోడ్ నుంచి మదనపల్లి రోడ్డు దర్గా వరకు ఘనంగా ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ, ఇల్లు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, రైతు పెట్టుబడి సాయం డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న హామీ అమలు చేయాలని, సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నేతలు ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల బిగింపు ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని కోరారు. హంద్రినీవా, గాలేరు నగరి నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని, సాగునీరు, త్రాగునీరు అందించాలని కోరారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మించాలని కోరారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, ప్రజా ఉద్యమాలపై పోలీసు ఆంక్షలు విధించడం మానుకోవాలని కోరారు. ఆగస్టు 10, 11, 12 తేదీలలో మదనపల్లిలో జరగనున్న సిపిఐ 2వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అని మా వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో కూడా ఆ సెల్ ఇప్పించుకునే దాకా అమ్మ ఆ ఫోటో డిలీట్ చేయాలి, నేనేం తీసుకోనని చెప్పి వాళ్ళ కాలం మీద పడి ఆ సెల్లో ఫోన్లో ఫోటోలు కూడా డిలీట్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోలా. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఏమాత్రం అప్పుడు మనం జెండా పెట్టకముందు ప్రతిరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇవి జెండా పెట్టి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ ఇల్లు వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి వెచ్చం చేసుకున్నారు. ఇక 2 రోజుల్లో వాళ్ళ కాలనీలు వస్తుంది, అక్కడ కాలనీ ఏర్పడుతుంది. దీనంతరికి కారణం ఎవరు? మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా మాత్రమే అది సాధిస్తుంది. మేమేమన్నా మధ్యలో ఓట్లు వేయాలన్నా మేము అడుగుతున్నామా? ఓట్లు వేస్తేనే మీకు న్యాయం చేస్తాం అంటున్నామా? మేము మా ఓట్ల సమస్య మేము ఎత్తాం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే అధికారంలో ఉంటాం. ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ అందరికి కూడా, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉంటుంది, మహా అంటే తెలంగాణలో పార్టీ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ అయితే మహా దేశంలో ఉంటుంది. ఈ 2 పార్టీలు వైసీపీ, తెలుగుదేశం అయితే మహా అంటే ఈ రాష్ట్రంలో ఉంటాయి. ఇంకా తెలుగుదేశం అంటే తెలంగాణలో ఉంటుంది. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న టీచర్స్ శిక్షణ తరగతుల్లో శ్రీరత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ తలారి రత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తరగతులను రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టీచర్లకి ఇప్పిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రస్తుత సమాజంలో బాలబాలికల తీర్చిదిద్దేందుకు ప్రముఖులతో కూడిన ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా స్కూల్ సిస్టర్ జ్యోతిష, రత్నం స్కూల్ కరెస్పాండెంట్ రత్నం, అలాగే అసోసియేషన్ పబ్లికేషన్ ప్రమోటర్ భాష తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఈ వేదికను మాకు ఇచ్చిన ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ మరి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సుదూర ప్రాంతం నుంచి మరి వేడకానికి రావడం, మరి మనతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని భవిష్యత్తులో విద్యా విధానాన్ని మెరుగుపెట్టుకునేందుకు బోధన స్థాయిని మెరుగుపెట్టుకునేదని నాకు ఒక మంచి అవకాశం కల్పించినందుకు మేడం గారికి మరి భాషా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రతి అంశం కూడా నోట్ చేసుకొని మరి ఏ విధంగా మన యొక్క బోధన విధానంలో ఉపయోగపడుతుందో దాన్ని మనం అన్వయించుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన వాహనంలో ఆసుపత్రికి పంపిన మంత్రి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి రైతులకు మొండి చేయి చూపుతున్న కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి సర్కార్. కడప జిల్లా సిపిఐ కార్యదర్శి నరసింహులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.